దేశంలో ఏపీ భాగం కాదా? రాష్ట్రానికి సాయం చేయాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా? సాయం ఎలాగూ చేయదు, వచ్చే సాయాన్ని కూడా అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం? రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయిన దానికి కాని దానికి కేంద్రం కొర్రీలు పెడుతుండడాన్ని ప్రభుత్వ వర్గాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. తాజాగా కేంద్రం తీసుకున్న మరో నిర్ణయం వివాదాస్పదమవుతోంది. కేంద్రం తీరుపై అటు పాలకులు ఇటు టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నిధులు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడుతున్న కేంద్రం కొత్త ఆంక్షల్ని పెడుతోంది. నిధులు ఇవ్వకుండా బదులు చెప్పకుండా వేధింపులకు గురి చేస్తున్న కేంద్రం పెట్టుబడులను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటనపై కేంద్రం ఆంక్షలు పెట్టడం రాజకీయ వర్గాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. దావోస్ పర్యటనను 7 రోజులకు బదులుగా 4 రోజులకే కుదించుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. అంతేకాదు, ముఖ్యమంత్రి వెంట 14 మంది ప్రతినిధులు వెళ్లేందుకు అనుమతి కోరగా 4గురికి మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. చంద్రబాబు విదేశీ పర్యటనపై కేంద్రం ఆంక్షలు పెట్టడం ఇదే మొదటిసారి. కేంద్రం కక్ష సాధింపు ధోరణికి ఇంతకంటే నిదర్శనం ఏంటని టీడీపీ నేతలు అంటున్నారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో ఏటా జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చంద్రబాబు ఈ నెల 20న బయలుదేరి వెళ్లనున్నారు. వివిధ దేశాలకు చెందిన వాణిజ్య, పారిశ్రామిక ప్రముఖులు, ప్రభుత్వాల ప్రతినిధులతో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు నెలకొల్పేందుకు, రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు చంద్రబాబు ఏటా ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు హాజరవుతున్నారు. ఆయన వెంట మంత్రులు, అధికారులతో కూడిన భారీ ప్రతినిధి బృందం దావోస్కి వెళ్లడం ఆనవాయితీ. ఈసారి కూడా ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఆయనతో పాటు మంత్రులు యనమల రామకృష్ణుడు, నారా లోకేష్ సహా 14 మంది సభ్యుల బృందం వెళ్లాలని భావించారు. రాజకీయ అనుమతుల కోసం కేంద్ర విదేశాంగ శాఖకు దరఖాస్తు చేయగా కేంద్రం ఆంక్షలు పెట్టింది. ముఖ్యమంత్రి దావోస్ పర్యటనకు అనుమతి ఇస్తూనే ఆంక్షలు విధించింది. కేంద్రంపై ఆంక్షలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటే ప్రయత్నమంటూ ఫైర్ అవుతున్నారు. దేశంలో ఏపీ భాగం కాదా అని ప్రశ్నిస్తున్నారు. పర్యటనపై కేంద్రం విధించిన ఆంక్షలకు సంబంధించి మరింత సమాచారం మా సచివాలయం ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. గుడ్ మార్నింగ్ ఎంపీ రావు. సీఎం దావోస్ పర్యటనపై కేంద్రం పలు ఆంక్షలు విధించింది. పర్మిషన్ ఇస్తూనే ఆంక్షలు పెట్టింది. దీనికి టీడీపీ వైపు నుంచి ఎటువంటి స్పందన వస్తోంది? వివరాలేంటి? ప్రతి ఏటా జనవరి 3వ వారంలో స్విట్జర్లాండ్ లోని దావోస్, ఇది ఫిక్స్డ్ వేదిక, ప్రతి ఏటా కూడా అక్కడే జరుగుతూ ఉంటాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాలు దాదాపుగా 5 రోజుల పాటు స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతాయి. అయితే దీనికి సంబంధించి కొత్తగా రాష్ట్ర విభజన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే వరుసగా 4 సార్లు దావోస్ లో పర్యటించారు. కష్టాల్లో ఉన్నటువంటి రాష్ట్రానికి పెద్ద ఎత్తున దేశ విదేశాల నుంచి పెట్టుబడులు ఆకర్షించడానికి దావోస్ ఒక చాలా ఉపయోగకరంగా ఉందని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది. దీంట్లో భాగంగానే ఈ ఏడాది కూడా 20 నుంచి 26వ తేదీ వరకు కూడా దావోస్ లో దీనికి సంబంధించి కేంద్ర విదేశాంగ శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం గత నెలలోనే దరఖాస్తు చేసి సీఎంతో పాటుగా 14 మంది అధికారులు దావోస్ వెళ్లేందుకు అనుమతి అవసరం అని చెప్పి లేఖ రాసింది. అయితే దీనికి సంబంధించి వారం రోజులు కాదు అనుమతి, కేవలం 4 రోజులుగానే పర్యటన కుదించుకోండి అని చెప్పి కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ అందింది. అంతేకాకుండా మొత్తం 15 మంది వెళ్లాలనుకున్నప్పటికీ కూడా 15 మంది దావోస్ వెళ్ళడానికి పర్మిషన్ లేదు, కేవలం 4 లేదా 5 వెళ్ళండి అని చెప్పి కూడా కేంద్రం నుంచి సమాచారం అందింది. అంటే ప్రతి ఏటా కూడా ఇప్పటికే 4 సార్లు వరుసగా చంద్రబాబు నాయుడుతో పాటుగా మంత్రి యనమల రామకృష్ణుడు, అలాగే సీనియర్ అధికారులు, ఇండస్ట్రీస్ కి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా దావోస్ వెళ్తున్నారు. అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ లో కీలకమైనటువంటి సమావేశాల్లో పాల్గొంటున్నారు. 1-to-1 సమావేశాలతో పాటుగా దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులు ఈయన కీలక ప్రసంగాలు కూడా చేస్తున్నారు. దీనివల్ల
రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా వస్తున్నాయి. రాష్ట్రంలో పెద్ద ఎత్తున కోస్తా తీరం ఉందని, అలాగే పరిశ్రమలకు ఇస్తున్నటువంటి రాయితీలు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అవకాశాలు కల్పిస్తుంది అనేది మొత్తం ఈ దావోస్ వేదికగా ప్రపంచ దేశాలన్నిటికీ కూడా తెలిసేందుకు ఇది ఒక చక్కటి అవకాశంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపయోగించుకుంటూ వస్తుంది. కానీ ఈసారి మాత్రం కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా అంటే అనుమతి ఇస్తూనే, పర్మిషన్ ఇస్తూనే ఈ రకంగా ఆంక్షలు విధించింది. అంటే వారం రోజులు కాదు, 4 రోజులే వెళ్ళండి. యాక్చువల్ గా దావోస్ లో సమావేశాలు జరిగేదే 4 రోజులు పూర్తి స్థాయిలో జరుగుతాయి. కానీ అలాంటిది మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే అమరావతి నుంచి దావోస్ వెళ్ళడానికి 1.5 డే పడుతుంది. ఇదంతా కూడా అప్ అండ్ డౌన్ ప్రయాణం జర్నీతో కలుపుకుని 4 రోజులు కుదించుకోవాలని చెప్పేసి రాయడం అనేది ఈసారి మొదటిగా, అంటే 4 సంవత్సరాలు వెళ్ళినప్పుడు ఎటువంటి ఆంక్షలు లేదు. కానీ ఈసారి మొదటిసారిగా కేంద్రం ఈ రకంగా ఆంక్షలు పెట్టడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా తప్పుపడుతుంది. ఎందుకంటే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాం కాబట్టి కేంద్రం కక్షపూరితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోవడంలో భాగంగానే ఈ రకంగా వ్యవహరిస్తుందని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు థ్యాంక్ యూ.